నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి నెట్టింది. తెలంగాణకు కృష్ణా జలాలలో 299 టీఎంసీలు జాలనని 2014లో కేసీఆర్ చేసిన సంతకం రాష్ట్రానికి పెనుశాపమైంది. ఆ అంశం బయటపడకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ మీద విషం చిమ్ముతుంది బీఆర్ఎస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల వద్ద నిర్మించాల్సిండగా శ్రీశైలం దిగువకు మార్చి మరో కొత్త స్కామ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 32,000 కోట్ల బడ్జెట్ ని 84,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా జలాలు వినియోగించుకునే వీలు లేకుండా రైతులకు తీరని ద్రోహం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని, గతంలో జలవనరులను రక్షించుకునే యత్నం జరగలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లాను మూసీ కాలుష్యం నుంచి, ఫ్లోరైడ్ సమస్యల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పిండు. సాగునీటి ప్రాజెక్టుల మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే హరీష్ రావు నిద్రపోయిన అంశం వైరల్ అయింది. కీలకమైన చర్చలు జరుగుతుంటే నిద్రపోవుడేందనే ప్రశ్నలు వస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తున్న పనుల మీద ఇనేటందుకు కూడా ఆసక్తి చూపించలేదని పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానుంది. హైదరాబాద్ లో జేసీసీని ఏర్పాటు చేయాల్సిందిగా ఇంటర్నెట్ దిగ్గజం స్టార్ లింక్ కంపెనీతో అమెరికన్ టెలికాం దిగ్గజం టీ మొబైల్ తో చర్చలు జరుపుతున్నది రేవంత్ సర్కార్. ఇక ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళీ కలుద్దాం. శనార్థులు.